అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు గోంగూర మటన్ ప్రిపేర్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది, మీరు అందరు తప్పకుండా ట్రై చేయాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. గోంగూర మటన్ చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా గ్రీన్గా ఎలా బాగుందో. రండి దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. 1/2 kg మటన్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్, 4 టీ స్పూన్లు కారం. 4 టీ స్పూన్లు, ఎందుకంటే మనం ఇక్కడ గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని 4 టీ స్పూన్లు కారం నేను ఇక్కడ యాడ్ చేశాను. చక్కగా ఇలా ఒకసారి మొత్తం ముక్కలకు అంటేలాగా కలిపేసేయండి. ఇలా కలిపాక 1 గంట వరకు పక్కన పెట్టేసేయండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా అయ్యాక ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసుకోండి. 2 నుంచి 3 నిమిషాల వరకు తక్కువ మంట మీద ఇలా మటన్ని ఉడకనివ్వండి. ఇలా కాసేపు వేగాక ఇందులో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేయండి. 1/2 లీటర్ వాటర్ మటన్ ఉడకడానికి సరిపోతుంది. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 3-4 విజిల్లు పెట్టానండి. 3-4 విజిల్లలో మటన్ ఉడికిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులో మనం గోంగూర యాడ్ చేసుకుందాం. 1/2 kg మటన్కి నేను ఇక్కడ 1 కట్ట గోంగూర తీసుకున్నాను. 300 గ్రామ్ వరకు ఉంటుంది. ఇందులో 1/2 కప్పు వాటర్, 1/4 టీ స్పూను ఉప్పు యాడ్ చేశాను. ఇది ఎర్ర గోంగూర అండి, అందుకే పింక్ కలర్గా వస్తుంది పొంగు. చూడండి గోంగూర ఉడికిందో లేదో ఇలా ప్రెస్ చేసి చూడండి. అయిపోయిందండి, గోంగూర ఉడికిపోయింది. పప్పు గుత్తితో దీన్ని చక్కగా రుబ్బేసేయండి. ఇలా రుబ్బాక ఉడికిన మటన్లో గోంగూరను యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలా. ఇక్కడ ఉప్పు రుచి చూడండి, మీకు సరిపోతే మీ రుచికి సరిపడా ఉప్పు ఉందా లేదా చూసుకొని, తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. చూసారా ఎంతో చక్కగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గోంగూర మటన్ ప్రిపేర్ అయిపోయింది. నేను చేసిన ఈ గోంగూర మటన్ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే చూడండి, ఇగో ఇలా నూనె వచ్చాక దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.